30 లేదా 35 ఈ ఏజ్ దాటిన ఏ మగాన్నైనా అడగండి ఎలా ఉన్నావని. వాడు చెప్పే ఒకే ఒక ఆన్సర్ ఐఆమ్ ఓకే, నేను బాగానే ఉన్నా అంటాడు. వాడు ఎలా ఉన్నా సరే నేను బాగానే ఉన్నా అంటాడు. వాడు ప్రతిరోజు ఎన్నో కష్టాలు పడుతుంటాడు, ఎన్నో అవమానాలు, ఎంతో మందికి సమాధానాలు చెప్పుకోవాలి. అయినా సరే వాడి కష్టాల గురించి ఎవ్వరికీ చెప్పాలనుకోడు. ఎందుకో తెలుసా? ఇక్కడ మగాడి కష్టాలు వినడానికి ఎవ్వరూ రెడీగా లేరు. వాడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎవ్వరూ పట్టించుకోరు. వాడి చావు వాడే చావాలి. ఏ మగాడికైనా సరే బాధని దాచుకోవడమే వచ్చు కానీ 10 మందికి తెలిసేలా చెప్పడం రాదు. ఏంటి ఈ విషయాన్ని మీరు నమ్మడం లేదా? మ్యాక్సిమం లోన్లీనెస్ కేసులన్నీ మగాళ్ళవే ఉంటాయి. మ్యాక్సిమం ఒంటరిగా కష్టపడే వాళ్ళ లిస్టులో 90% మగాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం ఎక్కువగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండేది మగాళ్ళకే. మ్యాక్సిమం ఎక్కువగా సూసైడ్లు చేసుకునే వాళ్ళు మగాళ్ళే. ఎందుకో తెలుసా? వాడిని ఎవడు నమ్మడు, వాడి బాధ ఎవడికి అవసరం లేదు. అందుకే వాడికి ఏ కష్టం వచ్చినా లోపలే దాచుకుంటాడు, ఒక్కడే బాధపడతాడు. నువ్వెన్నిసార్లు అడిగినా ఒక చిన్న స్మైల్తో ఐఎమ్ ఓకే అంటాడు. ఒక అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే 100 మంది రెడీగా ఉంటారు హెల్ప్ చేయడానికి. అదే ఒక అబ్బాయికి కష్టం వస్తే కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. ఒక్కసారి కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్న అబ్బాయికి వాడి జీవితం మొత్తం దాన్ని మోయడమే సరిపోతుంది. ఫస్ట్ జాబ్ కోసం రోడ్డు మీదకి వస్తాడు. వాడు చదివిన చదువుకి వాడు చేసే జాబ్కి సంబంధం ఉండదు. వాడు చదవడానికి చేసిన ఖర్చులో పావలా వంతు కూడా వాడి శాలరీ ఉండదు. అయినా సరే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళ ముందు వాళ్ళ నాన్న పరువు కోసం ఏదో ఒక జాబ్ అని జాయిన్ అవుతాడు. వాడి ప్యాషన్ ఒకటి ఉంటుంది, కానీ వాడు చేసే పని వేరే ఉన్నప్పుడు అందులో వాడికి గ్రోత్ ఉండదు. ఈ విషయం తెలుసుకునే లోపే పెళ్లి చేస్తారు. ఆ తర్వాత ఇంకాస్త బరువు మీద పడుతుంది. కళ్ళు మూసుకొని తెరిచేలోపు పిల్లలు. ఆ తర్వాత వాడి లైఫ్లో కాంప్రమైజులు మొదలవుతాయి. ఇక కోపాలుండవు, అరవడాలుండవు. నచ్చినా నచ్చకున్నా వాడి పని వాడు చేసుకుంటూ పోతూనే ఉంటాడు. ఏదైనా కష్టం వచ్చి ఎవరితోనైనా షేర్ చేసుకుందామంటే ఇక్కడ మగాడి కష్టాలకి వాల్యూ ఎక్కడుంది? నువ్వు నీ కష్టం చెప్పుకున్న మరుసటి రోజు నుంచే నీ కష్టాలను చూసి నవ్వుకునే వాళ్ళు రెడీగా ఉంటారు. అందుకే చెప్తున్నా, బాయ్స్ డోంట్ క్రై. ఏది ఉన్నా నీ మనసులోనే ఉంచుకో. అందరికీ చెప్పి వాళ్ళ ముందు తక్కువ అవ్వద్దు. నీ లైఫ్లో నీ సత్తా చూపించు. నీ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకో. ఏడవద్దు. ఏడ్చే మగాన్ని వీక్గా చూస్తుంది ఈ సమాజం. నీకు తమ్ముడు ఉన్నా, అన్న ఉన్నా, కొడుకు ఉన్నా, ఫ్రెండ్ ఉన్నా, వాళ్ళల్లో ఎవరు లోన్లీగా ఉన్నట్టు నీకు అనిపించినా వాడితో కూర్చోండి, కొద్దిసేపు వాడితో మాట్లాడండి, భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పండి. నా రిక్వెస్ట్ ఒకటే, ఒక మగాడికి కష్టం వస్తే చేతనైతే హెల్ప్ చేయండి, లేదంటే వాడిని పట్టించుకోకండి. అంతేగాని వాడి కష్టాన్ని, పరువుని మనం ఛాయ్ తాగే టైంలో బజార్లో పెట్టి నవ్వుకోకండి. అది తప్పు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.